టీడీపీ మేనిఫెస్టో నిన్నే రిలీజ్ చేశారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కలిసి మేనిఫెస్టో రూపొందించి నిన్న విడుదల చేశారు. దానిపై మనం రివ్యూ చేసుకుందాం గైస్. విల్ స్టార్ట్ రివ్యూ. టీడీపీ మేనిఫెస్టో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ 6 గురించి. ఆ సూపర్ 6 ఈసారి చంద్రబాబు గారిని సీఎం చేయబోతున్నాయి. చంద్రబాబు గారిని జనసేనాని. సూపర్ 6తో పాటు చాలా పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. కానీ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మెయిన్ సూపర్ 6 గురించి మాట్లాడుకుందాం. అందులో ఇది సాధ్యమా? అసాధ్యమా? సాధ్యమవుతుందా లేదా? రివ్యూలో మాట్లాడుకుందాం. అందులో సూపర్ 6లో మొదటిది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇది సాధ్యమా? అసాధ్యమా? అంటే కరెక్ట్‌గా చేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అందరికీ అని కానీ గెలిచిన తర్వాత మార్చేశారు ఒక్కరికే అని. కానీ ఇది అలా మార్చడానికి వీలుండదు. ఎందుకంటే ఇదే చెప్తున్నారు కాబట్టి, ఎంతమందున్నా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మార్చడానికి కుదరదు. అలాంటిది ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చదువుకునే వారి పిల్లలకు మంచి ఉపయోగం. ఇంకా సూపర్ 6లో రెండోది మాట్లాడుకుంటే, రైతుకు ఏ ప్రభుత్వం వచ్చినా మేలు చేసింది ఏమీ లేదు ఇంతవరకు. కొద్దో గొప్పో చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే రుణమాఫీ జరిగి కొంచెం బెటర్ అనిపించింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం రైతుకి ఒక్కటంటే ఒక్కటి కూడా మేలు చేసింది ఏమీ లేదు. ఒక్కటి కూడా రైతుకు ఉపయోగపడింది ఏమీ లేదు. డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు. ఇప్పుడు 13,000 ఇస్తామన్నది కూడా అది అప్పుడు 1000, అప్పుడు 2,000, అప్పుడు కేంద్రంలో 2,000 వస్తది. అది 2,000, ఇది 2,000 అని చెప్పకూడదు కానీ భ్రష్టు పట్టించేశారు రైతుల్ని. ఇప్పుడు చంద్రబాబు గారు హామీ ప్రకారం చూస్తే 20,000 రైతుకిస్తానంటున్నారు. అది ఎన్ని దఫాలుగా ఇస్తారో తెలీదు కానీ 2 దఫాలుగా ఇచ్చేస్తేనే రైతులకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. 3, 4 దఫాలంటే కూడా అది రైతుకు అన్యాయం చేసినట్టే. 2 సార్లుగానే ఇచ్చేస్తే మంచిది. 20,000 ఇస్తామంటున్నారు కానీ అది 2 సార్లుగా ఇచ్చేస్తే రైతుకు ఉపయోగపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు 2,000, 3,000, 4,000 అంటే అది వేస్ట్ కిందే లెక్క. అందరికీ 10, 20 ఒకేసారి వేసి రైతుకు మాత్రం నిండా ముంచేసింది ఈ ప్రభుత్వం. డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా తీసేసి నాశనం చేసేసింది రైతుల్ని. చంద్రబాబు గారు అని అన్నారు, ఆశిద్దాం. అది కూడా మేనిఫెస్టోలో ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు 20,000 అన్నారు కదా, 20,000 2 సార్లుగా ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఇక సూపర్ 6లో మూడోది మాట్లాడుకుంటే, ప్రతి ఇంటికి 3 సిలిండర్స్ సంవత్సరానికి. ఇది చాలా గొప్ప విషయం. చాలా గొప్ప పథకం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురున్న కుటుంబానికి 3 నెలలు, 4 నెలలు కూడా వస్తుంది గ్యాస్. ఆ లెక్కన ఎత్తుకుంటే సంవత్సరానికి 3 సిలిండర్లు సరిపోతాయి వాళ్ళకి. ఇంకా ఓపికుంటే కట్లు తెచ్చుకొని అప్పుడప్పుడు కట్లు తీసుకుంటే కరెక్ట్‌గా సంవత్సరానికి సరిపోయే 3 సిలిండర్లు సరిపోతాయి. ఇక కొంచెం పెద్ద కుటుంబాలకైతే ఇంకొక 3 సిలిండర్స్ అవసరం పడతాయి. 3 సిలిండర్స్ ఫ్రీ ఇస్తే అది చాలా మంచి పథకమే అవుతుంది. ఇది కరెక్ట్‌గా అమలైతే చంద్రబాబు గారు మంచి పని చేసినట్టే. గ్యాస్ సిలిండర్స్ 3 ఫ్రీ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఫ్యూచర్‌లో పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. దాన్ని 3 సిలిండర్స్‌కి ఫ్రీగా మారిస్తే ఇది గొప్ప అవకాశం. ఇక నంబర్ 4 వచ్చి ప్రతి మహిళకు నెలకు రూ. 1,500. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ. 1,500 ఇస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇది కూడా అద్భుతమైనదే. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉండొచ్చు, 5 మంది కూడా ఉంటారు. గ్రూప్ ఫ్యామిలీస్‌లో. అందరికీ అమౌంట్ చూసుకుంటే నెలకు జీతం వచ్చినట్టే లెక్కవుతుంది. వెరీ వెరీ గుడ్ అండ్ పథకం అంటే ఇది. ఇది అమలైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మేలు చేసినట్టే. నంబర్ 5 ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు. ఇది కూడా మంచి పథకమే. కానీ కొన్ని చోట్ల ఇది ఇబ్బంది పెట్టిందన్నారు కానీ, మన ఆంధ్రాలో అంత ఇబ్బందేముండదు. ఎందుకంటే కర్ణాటకలో బెంగుళూరు, హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది గానీ, అక్కడ ప్రాబ్లమ్ అయింది కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో అంత రద్దీ ఉండదని నా అభిప్రాయం. కొన్ని చోట్ల మాత్రమే ఇబ్బందవుతుంది కానీ, కొన్ని చోట్ల అంత ఇబ్బందేమవ్వదు. ఇది కూడా మంచి పథకమే ఆడవారికి. కొందరికని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు డ్యూటీస్ వెళ్ళేవారికి, జాబ్ చేసేవారికి, వాళ్ళకు ఇది చాలా ఉపయోగం. ఒక 5, 6 కిలోమీటర్లున్నప్పుడు రోజుకి రూ. 30, 40 ఛార్జీలకే వెళ్తుంది ఆడవారికి.
అవన్నీ మిగిలినట్టే కదా! ఇది కూడా వెరీ గుడ్ నంబర్ 1 పథకం చంద్రబాబు నాయుడు గారు. సూపర్. ఇక సూపర్ 6 గురించి మాట్లాడితే 20,00,000 ఉద్యోగాలు సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన అనుకుంటే చెప్పింది చేస్తారని మన నమ్మకం. అలాగే ఉద్యోగం లేని వారికి రూ. 3,000 నిరుద్యోగ భృతి నెల నెలా ఇస్తామంటున్నారు. ఇది వండర్‌ఫుల్. ఎవరు ఇంతవరకు ప్రకటించని పథకం, ఎవరు ఇవ్వని పథకం, ఎవరు చెయ్యని పథకం, ఎవరు ఆలోచించని పథకం. ఈ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరుద్యోగ భృతి అంటే వాళ్ళ పనులు చేసుకుంటూ ఊరికే వచ్చే డబ్బిది. 20,00,000 ఉద్యోగాలంటే మాటలు కాదు. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై బాలయ్య. ఓకే గైస్, సూపర్ 6 గురించి మాట్లాడుకున్నాం కదా! ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. చూస్తున్నారు గానీ మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పూర్తి ఆధారాలతో ఇంకా ఒక వీడియో వస్తుంది. ఇలా ప్రతిదీ మన వీడియోస్‌లో రివ్యూ చేస్తుంటాను ఇక నుంచి. మీ చందు రివ్యూవర్ ఆల్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.